చేస్తున్నారు యాక్చువల్గా. Vijayawada police have arrested key accused in the Advik trading scam case. Commissioner of Police Rajshekhar Babu stated that the cheating case was registered against the company in the June. The accused allegedly collected crores of rupees from the public under the guise of deposits, amassing rupees 400 crore from around 1,450 depositors. Investigators revealed that Aditya has transferred funds to companies like Cabana Trading and Multi-Banking Forex in Dubai. The main accused Aditya, Sujata, Balakrishna and Nagalakshmi have been taken into custody. From Aditya and Sujata, police seized rupees 23 lakh in cash, 580 grams of gold, 8.3 kilograms of silver articles, a Tata Safari vehicle and several computers. సంవత్సరాలు లక్ష్మీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ బల్లెమార్ వీధి A1 ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన భార్య తాడేపల్లి సుజాత, సో ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, ఇతను కూడా ఒక ఏజెంట్, టిప్స్ మీకు అందరికీ మంచి మంచి టిప్స్ ఇస్తారని చెప్పి ఇది ఎలాగ ఇన్వెస్ట్ చేయాలా టిప్స్ ఇస్తారని చెప్తూ అతను 9 కోట్లు కొట్టేశాడు. ఈ గాదంశెట్టి బాలకృష్ణమూర్తిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గాదంశెట్టి నాగలక్ష్మి కుమారి, బాలకృష్ణమూర్తి గారి మిస్సెస్, 41 years, ఈమెను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు గెయినర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఏజెంట్స్, ఎక్సెస్ డబ్బులు తీసుకున్న ఏజెంట్స్ ఒక 32 మంది ఉన్నారు. సో వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కూడా మనకు 204 గెయినర్స్, ఏజెంట్స్, ఎక్సెస్ తీసుకున్న 32 మంది, వీళ్ళ మీద కూడా డబ్బులు వెనక్కి ఇస్తే కేసు ఉండదు, లేదంటే కేసు ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ కేసులో ముందు నుంచి బాగా దీంట్లో తిరుమలేశ్వర రెడ్డి గారు క్రైమ్ డీసీపీ, ఆయనకి ఈ కేసును ఇన్వెస్టిగేషన్కి సూపర్వైజ్ చేయమని వారికి ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా సెంట్రల్ ఏసీపీ దామోదర్ గారు మరియు ఒక 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసేసి దాదాపు 1355 మందిని, 1417 మందిలో 1355 మందిని వాళ్ళు విచారించడం జరిగింది. సో చాలా అద్భుతంగా కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు. అదేవిధంగా టెక్నికల్ సాక్ష్యాలను కూడా సేకరించడం జరిగింది. తర్వాత ఫోరెన్సిక్ ఆడిటింగ్ చాలా ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. వీ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు కన్విక్ట్ ద అక్యూజ్డ్. సో ఇది ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి త్వరలో మిగతా ముద్దాయిని కూడా వాళ్ళు ఏదో రికవరీనా లేదంటే